పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల నియంతృత్వ పోకడతో పరిపాలన సాగించిన బీజేపీని ఓడించాలని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పంచాయ్ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తారని మోసం చేశాడని, ఉత్తర కాశీలో పోటీ చేసి గెలిచిన మోదీ దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధికి వస్తే గుడి అభివృద్ధి కోసం నిధులు ఇస్తాడు అనుకుంటే ఉట్టి చేతులతో వెళ్లాడన్నారు. మన రాజన్నకి ఏం ఇవ్వని మోదీ మన ప్రజలకు ఏమిస్తాడని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి కేసీఆర్ లాగే మన ప్రాంతంపై ఏమాత్రం ప్రేమ లేదు, కేవలం ఓట్ల కోసమే మోదీ వేములవాడకు వచ్చారని, వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర్ వెంకట స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కూరగాయల కుమరయ్య, పాత సత్యలక్ష్మి, పుల్కం రాజు, తూము మధు, అజయ్, పులి, రాంబాబు, అన్నారం శ్రీనివాస్, రామ్గౌడ్, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే మనం పార్లమెంట్లో రాజేంద్ర గారిని పంపించి మనం అభివృద్ధి కోసం చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా చేతులకు ఓటేసి గెలిపాలని కోరుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వస్తున్న సీనన్నకు ముందుగా స్వాగతం పలుకుతూ ప్రజలందరూ దయచేసి చేతి గుర్తు పైన ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మన సీనన్నను అయితే ఏ విధంగా గెలిపించుకున్నామో మన రాజేందర్ అన్న కూడా అదే విధంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సీనన్న అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆ శక్తికి బలం రావాలంటే ఖచ్చితంగా రాజేంద్రను వారి మెజార్టీలో గెలిపించుకోవాలని. ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు దుర్గు గారు ఈరోజు భగవంతుడు ప్రచారం చేస్తున్నాము. ఆది సీట్లను ఏ రకంగా గెలిపించామో అంతకంటే రెట్టింపుతో 1,00,000 ఓట్లతో మనం రాజేంద్ర గెలిపించాలని భగవంతుడు ప్రజలకు. ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు దుర్గు గారు ఈరోజు భగవంతుడు ప్రచారం చేస్తున్నాము. ఆది సీట్లను ఏ రకంగా గెలిపించామో అంతకంటే రెట్టింపుతో 1,00,000 ఓట్లతో మనం రాజేంద్ర గెలిపించాలని భగవంతుడు ప్రజలకు. 27 వార్డులో ప్రచారం చేయడం జరుగుతున్నది. సీనియర్ అయితే ఎట్లా మనం మెజార్టీలో గెలిపించుకున్నామో ఇప్పుడు మన ఎంపీ గారు రాజేంద్ర కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మన ఆదిత్య గారి ఆదేశం వరకు నోరునోరు ఇప్పటికీ చెప్తున్నాం కాబట్టి దయచేసి అవకాశాలు ఇచ్చి ఎంపీ గారు మనం గెలిపించుకుంటే మనం మాట్లాడుతున్నాం. భగవంతరావు నగర్లో గడప గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు 9వ తారీఖు 13వ తేదీన భారతదేశ పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి నేను పట్టణ నియోజకవర్గ ప్రజలకు రాజధాని సిరిసిల్ల జిల్లా ప్రజలకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మార్పును కోరి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టినట్టే తెలంగాణలో మార్పును కోరుతూ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టాలని చెప్పని పేరున ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా నియంత్రిత పరిపాలనతోనే ముందుకు సాగుతుంది తప్ప పేదరిక నిర్మూలన కానీ పేదలు మరింత పేదలుగా మార్చింది తప్ప ఎక్కడా కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేసిన దాఖలు లేవు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఇలా ఇవ్వలేరు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 10 లక్షలు ఇస్తామని వేయలేరు. నిత్యావసర ధరలు ఆమాంతం పెరిగినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారనే మాట, ఎస్సీ ఎస్టీ బీసీ రద్దు చేస్తారనే మాట కూడా పెరుగుతున్న క్రమంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఈరోజు రిజర్వేషన్ కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్నమాట. ఈరోజు పేద ప్రజలు అభివృద్ధిలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈరోజు పాంచ్ న్యాయ పేరుతో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఒకటేమో రాహుల్ గాంధీ చెప్పిన పాంచ్ న్యాయలో ఒకటేమో కులగణన చేపడతాం, జనగణన చేపడతాం, ఎవరిస్తా ఎంతో తేలిన తర్వాత వారికంతా ఈ దేశానికి సంబంధించినటువంటి న్యాయాన్ని అందించేటువంటి కార్యక్రమం, సంపదను ఇప్పించేటువంటి కార్యక్రమం ఒకటి. రెండోది రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతులు పండించిన పంటల బిల్లులు భద్రత కొనసాగిస్తాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు 1,00,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా మహిళా తల్లుల్ని లక్షాధికారులు మార్చడానికి ప్రతి మహిళా తల్లికి ఏటా 1,00,000 రూపాయలు కార్యక్రమం. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే కూలీ పని పెడుతున్నారో వారికి 400 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఈ విధంగా పాంచి న్యాయ పేరిట రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించవలసి కోరుతుంది. నిన్నటి రోజు నరేంద్ర మోడీ గారు మన దేశంలో పట్టణ రాజాన్ని దర్శించుకున్నారు. మనం ఆశించినాం రాజాన్ని భక్తులంగా ఈ ప్రాంత వాసులంగా
ఈరోజు గతంలో కేసీఆర్ నా లగ్గం ఇక్కడేంది ఏటా 100 కోట్లు ఇస్తారని ఇవ్వలేడు. రంగురంగుల బ్రోచర్లోనే వాళ్ళు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలో వాళ్ళు అభివృద్ధి చూపించారు. ఇక్కడ ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ ప్రసాద్ పథకం ద్వారా ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా తేలేకపోయింది, వైఫల్యం చెందింది బీజేపీ ఎంపీ. దీనికి రోజు నరేంద్ర మోడీ గారు వస్తుంటే మేము ఆశించినాం. ఈరోజు ఇక్కడ ప్రసాద్ పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వెచ్చిస్తున్నాం కానీ నరేంద్ర మోడీ గారు కూడా కేసీఆర్ లాగానే ఆయన కూడా దండం పెట్టుకొని పోయింది తప్ప ఈ వేల దేవాలయం అనాపేసి కూడా ప్రకటించకపోవడం మన ప్రాంతం పైన వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో దయచేసి